హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పర్ట్ మ్యాన్. నా బ్యాక్ సైడ్ లో చూడొచ్చు, ఒకటి వచ్చేసి బ్లాక్ హౌస్ ఉంది, ఇక్కడికి మీరు చూసినట్లయితే వైట్ హౌస్ అయితే ఉంది. రీసెంట్ గా చాలా రోజుల కింద మేము వచ్చేసి బ్లాక్ హౌస్ వర్సెస్ రెడ్ హౌస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే షూట్ చేసినాము. ఆ వీడియో మీద మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా అంటే చాలా క్రేజీ వచ్చింది కదా. సో అందుకోసమే ఈ రోజు ఏం చేయబోతున్నాము అంటే వైట్ వర్సెస్ బ్లాక్ హౌస్ అని చెప్పేసి ఇంకొక వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. సో ఈ బ్లాక్ హౌస్ లో టోటల్ గా 3 మెంబర్స్ ఉండబోతున్నారు. అంతేకాకుండా ఈ వైట్ హౌస్ లో టోటల్ గా 3 మెంబర్స్ అయితే ఉండబోతారు. ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు ఎవరైతే ఏ కలర్ హౌస్ లో ఉంటారో అవే ఫుడ్ ఐటమ్స్ తినాల్సి ఉంటుంది. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మాకైతే మొత్తానికి వైట్ హౌస్ దక్కింది. లాస్ట్కి వస్తే వైట్ హౌస్లా మొత్తం హెల్తీ ఫుడ్ ఉంది. మొత్తం వైట్ మొత్తం చక్ 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 సిద్ధరుగుతా వైట్ కలర్ వచ్చింది. కొంచెం ఇగో ప్లేట్ సిల్వర్ కలర్ నిన్నే ఇగో ఆఖరికి ఒకటి రెడ్ కలర్ ఉన్నది కానీ గ్యాస్ ఇగో వైట్ కలరే. ఇగో మేము తాగే వాటర్ ఊతా వైటే, సోనికి వైటే ఉంది. ఇగో చూడు ఇగో వైట్ ఇగో ఏంది 2 డైరీ మిల్క్ చాక్లెట్లు ఇగో వైట్ వచ్చినాయి మన ఇద్దరు సర్లే. నెక్స్ట్ ఇగో వైట్ కలర్ కేకు. ఇది ఏంటి ఇక ఇది పెరుగు ఉంటుంది ఐస్ క్రీమ్. ఇది అది నాకు ఇప్పుడే పంచుకున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ నాకు ఐస్ క్రీమ్ లేదు కాబట్టి వైట్ కలర్ దొంగ వచ్చినాయి బయటికి. వస్తుండో ఎత్తుకపోతున్నావు. బయట వైట్ కలర్ ఉంది లోపల ఇవే వైట్ కలర్ ఉన్నాయేమో అని నిప్పినా నేను జల్దీ. ఏంద్రా ఎందుకుడా నడు. అది 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 ఇచ్చేదాకా అది ఇచ్చేదాకా అది ఇచ్చేదాకా సంపుడే సంపుడే అది ఇచ్చేదాకా అది ఇచ్చేదాకా సత్తావు నువ్వు చెప్తున్నా. అది మాయమాకి 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 రా పోయి అడవడలా పోయి మాయమాకి రా ఫస్ట్. వాడు మాది తీసుకోడు ఐటమ్ తీసుకోడు. ఇటీ ఫస్ట్ జల్దీ జల్దీ రా. అది కాల్ తీరా రే మళ్ళా నాది జల్దీ రా. పట్టుకో పట్టుకో గట్టి పట్టుకో మరి మరి ఈరా ఈరా ఐటమ్ ఈరా మరి. వస్తావా మళ్ళా సార్ వస్తావా ఇటు చెప్పురా. మంట కింద మంట పెట్టు వస్తావారా మళ్ళా సార్. తప్పై సారీ వీళ్ళ లొల్లికి రోడ్డు మీకు బయట ఆయి సూత్తులు ఏం అవుతుందని ఎవరి ఐటమ్ తీసుకున్నా అనుకో ఫస్ట్ చెప్తున్నా కిష్కిడి అనగానే ఇచ్చిండు. వాళ్ళు ఇల్లు అయితే నాశనం చేసు మీళ్ళు వాళ్ళు ముట్టుకోవద్దు. నువ్వు లోపల ఏం చేస్తావు?
తెల్లోళ్ళు కర్రలు ఇల్లు ముట్టుకోకర్రి, కర్రలు తెల్లోళ్ళు ఇల్లు ముట్టుకో. ఇగో కానీ కర్రలు ఇల్లు ఇంపిరి కాబట్టి మీ తీట కానీ ఇగో అసలు మనం mistake చేసినాం. ఏంటి చెప్పాలి? రేయ్, మనం ఏం మిస్టేక్ చేసినాం చెప్పాను అసలు. కిట్టుగాని ఇలా పంపించి బాబాయ్ పంపించామండి అసలు. ఏం చేయకూడదు. మన సింపేరు చెల్లు కావాలి. అందరికి ఎందుకు పోయినవరా? సరే ఏ బంద్ దాంట్లో మన ఐటమ్స్ కూడా సర్వైవర్ రేపటిదాకా ఒక్కొందన కూడా వేయనుకో పొట్టు పడేది. మీకు మధ్య మధ్యలో ఛాలెంజెస్ పెడతా. గాడి పచ్చినా మీ మళ్ళీ మొత్తం అంట పెడతాం. చెప్పాక లోపలికి బయటకి లోపల రావద్దు మరి. నేను చెప్పినట్టు ఇల్లే అనుకో వాడు అందరితో మంచిగా గుద్దు గుద్దుకుంటా. అయినా కానీ మా ఇల్లు నేను చెప్పేదాకా ఎవడు బయటకు వెళ్ళొద్దు, వేరే ఐటమ్ ఫుట్టుకోదు. అప్పుడు మాకు వచ్చిన ఈ బ్లాక్ హౌస్ న్యాయం చేయాలి మీరు. అద్దులు అంటే మంచిగా పడ్డాయి. ఇంకా ఒక్క 4-5 పడేది ఉండే ఐటమ్స్ సర్వైవ్ కారా అంటే ఒకరిదాంట్లో ఒకరు పెట్టుకుంటారు. ఇంకా మరి స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ మా ఇల్లు ఇంపిరి. సక్సెస్ఫుల్లీ బాబాయ్ పెళ్ళి అయిపోయింది. బాబాయ్ పెళ్ళి అయింది కాబట్టి బాబాయ్ దావత్ ఇస్తాడు. దావత్ అంటే ఇదే దావత్ ఇస్తా. దావత్ ఇవ్వాల్సి ఖచ్చితంగా. మాకు ఇప్పుడు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయో ఇప్పుడైతే చెప్తాం. మాకు ఫస్ట్ మాకు తినడానికి ఈవినింగ్ స్నాక్స్ లెక్కలు ఏమొచ్చినాయంటే ఓ బింగో ఒరిజినల్, మార్స్ ఒరిజినల్, కేబిఎం అంటే ఘోరం కారం ఉంటుంది, ఘాటు ఉంటుంది. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్ కూడా వచ్చింది. ఇగో ఏంటిది? వాటర్. అచ్చా కి వైట్ వాటర్ వచ్చినాయి. అచ్చా వైట్ వాటర్. అది ఆ వాటర్ మీకున్నాయి. వాళ్ళు తీసుకోపోతారు జల్లి. మ్యాగీలకు మరి మ్యాగీ వీళ్ళకి అంతా ఇది. అజ్జా ఇదేడికి బ్లాక్ కలర్ వాటర్ క్యాన్సర్. అజ్జా మాకు మ్యాగీలకు ఎట్లా? అజ్జా మాకు మ్యాగీలకు ఎట్లా? నీళ్ళు మేము ఇవాళ వస్తాం బ్లాక్ కలర్ వేసుకుంటాం. మేము చేసుకుంటాం. అజ్జా పోషితాను మొత్తం తాగుతుండు. గాయస్తుంది మొత్తం బ్లాక్ వాటర్. పెట్రోల్ పెట్రోల్ అచ్చా పెట్రోల్. ఇగో కూడా పోసి అన్న మేము బ్లాక్ కలర్ వాటర్ ఇవ్వమంటే పెట్రోల్ ఇచ్చిండు. ఇగో మనకి సేమ్ పెట్రోల్ లెక్కనే ఉంది. బ్లాక్ వాటర్. ఇగో పెట్రోల్ వాటర్. డీజిల్. ఓకే అజ్జా గీని పెట్రోల్ మూత మూత. వాటర్ వేసిస్తా అని చెప్పి సాయం తాగిండి. సగం అయిపోయింది. పిచ్చుక తోలిన వాళ్ళ బ్లాక్ వాటర్ అయితే సగం తాగిండు. అబ్బా ఇవాళ కొర్రూరు అయితే దమ్ముట్టింది. కొంచెం తాగుదాం. అమ్మతో జింగడు కూర్చొని ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ టక్కన గుంజాడు చేతు ఆడగా అన్నలో అయిపోతే బిస్కెట్ గుంజీరు నన్ను చంపీరు నన్ను. మన వాళ్ళకి ఎందుకు ఈ బ్లాక్ వాటర్ ఎట్లున్నాయి? బ్లాక్ వాటర్ బాబాయ్ ఐస్ క్రీమ్ తిన్నాడు. బాబాయ్ మస్తు మంచోడు. బాబాయ్ అసలు ఐస్ క్రీమ్ తిన్నాడు. తినవా నాకు తెలిసే. ఎందుకురా మొత్తం వచ్చారు మొత్తం అంగడి చేసారు. సామాన్లు తీసుకుపోయారు. వాడిని అయితే పొట్టుకి ఇచ్చిన. నేనైతే మొత్తం పొట్టు దొరకబట్టినామని పొడితేనే అసలుకి బాబాయ్ అయితే ఘోరంగా గుంజినా. నేనైతే మనకైతే 2 లీటర్ వాటర్ బాటిల్ వచ్చింది. నైట్ డిన్నర్కి వెజ్ హక్కా నూడిల్స్, ఇంకా మధ్య మధ్యలో తినేకి ఏంది
లోపల బ్లాక్ కలర్ వచ్చేది ఇగో ప్యాకెట్ ఓన్లీ వైట్ కలర్ లోపల బ్లాక్ కలర్ ఇగో ఈ యొక్క కేకులు 2 కేకులు ఇది ఒక మిల్క్ బిస్కెట్ 2 ఇవి మిల్క్ పెరుగు అవి ఇది ఐస్ క్రీమ్ ఇది పెరుగు కాదు మన సల్లలక్క ఐస్ క్రీమ్ కానీ పెరుగు ఉంటది అదొకటి ప్లస్ ఇది ఇదే వాడు తీసుకుపోయింది బటర్ మిల్క్ తీసుకోపోయింది ఇది తీసుకోపోతే యుద్ధం అయింది వాళ్ళ మళ్ళా సిద్ధర్లు పోయి ఎట్లయినా అవి ఉండేటి ఇవన్నీ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా రేపు పొద్దుగాల దాకా ఇలా సర్వైవ్ కావాలి ఇగో వాళ్ళది ఇది ఇగో ఉత్తినే ఉన్నది ఇట్లా మాది ఇగో ఈడో లేరున్నది ఇటో లేరున్నది వాళ్ళేమో ఇట్లా అనగానే ఈనింది అందుకే పట్టుకున్నాక అంతే నేను సింపవు తెంపలే వాళ్ళు ఉత్తినే ఈనింది అంతే ఇట్లా అన్నాం అంతే పట్టణ వాళ్ళిపోయింది అగ్గిపులు ఉన్నాయి నా దగ్గర ఇగో ఇక్కడ గీకు ఇగో అగ్గిపెట్టున్నది వస్తలేదు బొగ్గు అంటది ఇగో సైడ్ కోలో కూర్చున్నట్టున్నది ఏం పెడతావు పెట్టండి పెడదాం కర్రీ మొత్తం అట్టుకుంటే అక్కడ సన్సెట్ అవుతుంది ఇప్పుడు ఏం చేద్దాం స్ప్రింగిల్స్ తిందామా పెట్టుకుందాం ఫస్ట్ వాళ్ళు గిడిదికి పెడితే ఆయన దగ్గర పిక్తారు గిడిదికి పెట్టుకోవాలి ఇక అన్ని ఫస్ట్ చిప్స్ స్ప్రింగిల్స్ 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 మనది ఫస్ట్ ఓవర్ ఏరియా హాయ్ గాయ్స్ అని చెప్పు ఈ మత్స్యాల అయినా మనం క్యాంపింగ్లలో ఉన్నట్ల మధ్యలో మంచిగా లేవా ఏం మంచిగా చిప్స్ కానీ ఇవే మంచి ఉంటాయి ఇంకా చిన్నది ఒకటే ఏమంటారు బ్లాక్ వాటర్ తాగుదామని ఈ వాటర్ ఆయన అంతేటో గబ్బు ఉన్నాయి ఒకసారి తాగు 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 షేడ్ అంటున్నావు గడ్ 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 వెరీ గుడ్ రా వెరీ గుడ్ ఏ మావాడేమండి నాకు సంబంధం నీళ్ళు ఇగో ఈ నీళ్ళు మారవసరం ఇగో ఓకే యాక్సెప్ట్ యుద్ధమే జరగాలి అన్న యుద్ధం జరగాలి బాబాయ్ తిన్నాడు మంచోడు బాబాయ్ ఎట్లా హెల్ల ఉందలా వాడు చెప్తే ఒకటే లేరు బందోబస్తు 10 లేరు రాకుంటే మొగులు మొత్తం అయింది బాగా పడితే పడుతుంది మాది బంద్ వస్తున్నది ఎంత ఆడ పట్టినా ఉరిమినా పిడుగు పడ్డా ఏం కాదు మాది వాళ్ళదా ఒక సిరుకు పడగానే కావాలా నింపు కాదు మరి ఎందుకు తీసుకెళ్ళారు కావాలనే కుక్కలతో నొర్రి వేస్ట్ కుక్కలతో నొర్రి వేస్ట్ మాట్లాడరే 3 కుక్కలు ఉన్నాయి ఒర్రి వేస్ట్ దాంతో ఏం కత్తారు ఇప్పుడు చూసి మాట్లాడుతున్నావు గజ్జుకుక్కలు ఉరికత్తరా పైకి అడిగిపోదు గజ్జుకుక్కలు బొంతగా పట్టు ఆడికిడికి ఈ బాయ్ బంద్ అవుతుంది ఇట్లా ఉంటే కలుతలేదు బొంత కప్పుకుంటారా మీరు చాలా సేపు అవుతుంది గాయస్ వీళ్ళందరూ లోపలికి పోయి సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీళ్ళకు ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం బయటకు చెప్పాక బయటకు వెళ్ళదు సో వీళ్ళకి ఒకడు పార్టిసిపేట్ అవుతాడు వీళ్ళకి ఒకడు పార్టిసిపేట్ అవుతాడు ఇద్దరికి పుషప్స్ ఛాలెంజ్ అయితే పెడదాము ఎవరైతే అంటే ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీంకు వేరే టీం వాళ్ళు ఒక ఐటమ్ అయితే ఇవ్వాలి అరే వైట్ వాళ్ళు యోగా సాక్రిఫైస్ చేస్తారు మీరేమి ఇస్తుర్రా
ఇక్కడ సైడ్ నుంచి ఈ చాక్లెట్ వచ్చింది, ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి ఈ చాక్లెట్ వచ్చింది. అరే మీ నుంచి వాళ్ళు పార్టిసిపేట్ అవుతారా? కాళ్ళు లోపల పెట్టు, కాళ్ళు లోపల పెట్టు. ఫైనల్ చేయరు మీ వెనక ఓడు. జింబాడి 3, 2, 1 కౌంట్ మీద 3 అట్లా నాట్ కౌంట్ మొత్తం బయట పోవద్దు, టచ్ ఫైనల్ గా మేమైతే గెలిచినాం. మన చాక్లెట్ అయితే వచ్చింది మార్స్. ఇది ఎట్లుందంటే సూడీకి డైరీ మిల్క్ చాక్లెట్, డైరీ మిల్క్ అంట 5 స్టార్ ఉంటుంది కదా, సేమ్ అట్లా ఉంది. పైన ఇట్లా సిమ్ సిమ్ ఉన్నది, అట్లా ఉంది. మన దానికన్నా వాళ్ళ సూపర్ ఉన్నది. ఒకసారి మనకు చూద్దాం. మనమే మంచిగా ఉంటుంది. ఏ లేదు వాళ్ళ సూపర్ ఉన్నది వాళ్ళది. ఏమన్నా మంచి లేదు, వాళ్ళ మంచిగా మస్తు ఉంది వీళ్ళది. నువ్వు గెలిచినావు, నువ్వే గెలిచి తిను. ఎట్లుంది ఎట్లున్నది? మన అద్దు ఇచ్చేద్దాం, వాళ్ళకి దానం చేద్దాం. ఇచ్చే అద్దు మనం రాత్రి మనోడు మంచిగా అప్పుడు అన్నాడు, ఇంకా ఒళ్ళు ఎత్తలేడు. ఎందుకు ఎత్తలేడు అంటే టైం లాస్ పెట్టినాక దోమ కరిచిందట, జ్వరం వచ్చింది. దోమ కడతామంటారా? ఇప్పుడు వచ్చేసి గైస్ వీళ్ళకు ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నా. ఛాలెంజ్ ఏంటిదంటే మీ వెనక నడుస్తారు రాక్ పేపర్ సిజర్ ఆడాలి. రాక్ పేపర్ సీజర్ చెప్తున్నా. వీళ్ళ టీంలోకి ఎంచని కోతియాడు వచ్చిండు, వీళ్ళ టీంలోకి ఎంచని వీడు వచ్చిండు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటిదంటే రాక్ పేపర్ సిజర్ ఆడతారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ కోతియాడు ఓడిపోయాడు అనుకో, వీళ్ళ టీం వాళ్ళు అందరూ కలిసి వీళ్ళిద్దరిని కొడతారు, కోతియాని కొట్టరు. ఒకవేళ రాకేష్ ఓడిపోయాడు అనుకో, రాకేష్ అని కొట్టరు, వీళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరిని కొడతారు. చాలా అందరూ కూర్చోరి, నేను కూడా కూర్చున్నా కూర్చోరి. ఇష్టపూర్వకంగానే ఆడుతున్నా నేనే. వీడు వాడిని వదిలేస్తాడు, నా 12,000 రూపాయలు, 2,000 మీరు ఈ చాలా పేపర్ సీజర్ ఒకటోసారి పేపర్ సీజర్ రెండోసారి రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్.
రాక్ పేపర్ సీజర్ అరే విరుగుడ్రా జాబి రాక్ పేపర్ సీజర్ అంటే ఏమన్నా కాడి అరే గుడ్రా జాబి గుడ్రా రాక్ పేపర్ సీజర్ లాస్ట్ డే సకాడు రాక్ పేపర్ సీజర్ గట్టి కొట్టరే అయిపోయింది ఎన్నిసార్లు ఓడిపోతావు దగ్గర దగ్గర 5-6 డైలు ఆడారు అన్నిట్లల్లా బ్లాక్ వాళ్ళకి గెలిచి వైట్ వాళ్ళకు లేదు నువ్వు గెలిచిన ఇట్లా ఆడతావా అడ్వెంచ్ అండి అడ్వెంచ్ అండి ఫస్ట్ చెప్పండి అడ్వెంచ్ ఏంటి అవసరం లేదు గెలిచి భయపడుతురు అన్ని సార్లు గెలిచి భయపడుతురు దింగిడి ఒక్కసారి కూడా గెలిచాక బయట వస్తుంటాం ఇప్పుడు మీరు లోపల వాళ్ళు బయట బ్లాక్ వాళ్ళకి ఒక పవర్ అయితే వచ్చింది కొద్దిసేపు వాళ్ళు బయట కూర్చోవచ్చు వాళ్ళు లోపలనే కూర్చోవాలి బయట ఉన్నదే ఇద్దరికి దెబ్బలు అడిపించిండు పట్టు తినురు అడ్డు మేము గెలిచిన ఆనందంలో మేమైతే చిన్న పార్టీ అయితే చేసుకున్నాం నూరత కప్పు కబాయింది నీళ్ళు తాగుతాయి పొట్టు పొడి కొట్టి వాళ్ళ ఈ పంత వాళ్ళ కొట్టినాం వాళ్ళు ఇంకోళ్ళు ఇద్దరు అయితే మంచిగా దెబ్బలు తినకి ఇట్లా పెడతా ఉన్నారు ఊకే కొడుపుల ఇవి పొట్టు పొడి వాళ్ళకి మళ్ళా చూస్తుంది ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ పెట్రోల్ పెట్రోల్ నువ్వేదనుకుంటా నాకు ఇస్తలేరని మా కావునా అయ్యో వాళ్ళు ఒక్కసారి గెలిచిరేమో ఊరుతూనే ఉన్నారా బయట కూర్చొని కాకి ఉన్నాడు కాకి కాకి తిరుగు మన గేమ్ ఒకసారి గెలిచిరేమో నోరు మూసుకుర్రు మాట్లాడే అర్హత లేదు నీకు ఒక్కసారి కూడా గెలవలేదు చలో తిరుగు ఎంజాయ్ అయ్యి మీరు తినుకుంటా ఒక్కసారి కూడా గెలవలేదు మాట్లాడతారు బయటకు వచ్చి ఏమో పక్కకు కొడుతుంది అది ఇచ్చే కొంచెం గిద్దురా ముఖం అలా గిచ్చేయి అరే తీసుకోమంటున్నాం రా తీసుకోరి ఏ ఒకరి మరి డేట్ దిగిందా
అంత పెరుగు పెరుగుతుంది. స్ట్రాబెరీ ఫ్లేవర్ అట్లా ఉంటుంది. ఘోరం కొట్టిరు ఘోరం అయితే ఘోరం కొట్టింది అన్న అయితే తాళ్ళలేదు ఉరిపెట్టుకొని ఘోరంగా అయింది. ఫస్ట్ 5 స్టార్ ఓడిపోతావు వాళ్ళకి దాచిస్తున్నాయి. మా వాళ్ళు మంచిగా దావత్ ఇస్తున్నాడు రే కొట్టుబడి కొట్టించి తాగుతుంది. అరే మేము కాలే ఓడిపోయాం రా. ఒక సన్నటి లోపలికి వచ్చాం. గంతే. బయటికి పోయిర్రు. గంతే. తెలియక వాళ్ళు తెలియక బయటికి వాళ్ళ పోయిర్రు. వెనుక బయటికి వేరు అంతే. మనలో చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంకొక గేమ్ ఆడతా అంటే వీళ్ళని బయటకు రమ్మన్నా వీళ్ళని బయటకు రమ్మన్నా. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక గేమ్ ఎగురు ఎగురు గేమ్ ఉంటుంది కదా, అదైతే కండక్ట్ చేస్తున్నాము. ఈసారి అందరిని కొట్టుడు. పందనే పస్తాలు కావాలి ఒకటేసారి. చలో నేను చెప్తున్నా ఈగాలే అది దోమలే అనుకుంటా. చలో ఓకే. పిట్ట ఎగురు, ఎగురు, పంది ఎగురు, దోమ ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు, బాబాయ్ మంచిగా చిలక చిలుక ఎగురు, పంది ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, హెలికాప్టర్ ఎగురు, గొర్రె ఎగురు. గొర్రె రెక్కల కొరగా పనియాడు ఎగురు, పిట్ట ఎగురు, గొర్రె ఎగురు, విమానం ఎగురు, రైలు ఎగురు. అయిపోయింది రాకెట్ వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్ చెప్తా, లేట్ లేపినా అని కొట్టుడే. పిట్ట ఎగురు, పంది ఎగురు, విమానం ఎగురు, రైలు ఎగురు, అన్నలు అయిపోయినా అనుకో పంది ఎగురు, రైలు ఎగురు, రాకెట్ ఎగురు, విమానం ఎగురు, పంది ఎగురు, పిట్ట ఎగురు, చితక చిలుక ఎగురు, పంది ఎగురు, పిట్ట ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు. లాస్ట్ టై ఫోకస్. పిట్ట ఎగురు, పంది ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు, గొర్రె ఎగురు, బర్రె ఎగురు, పిట్ట ఎగురు, రాకెట్ ఎగురు, హెలికాప్టర్ ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు. మళ్ళీ ఒక గేమ్ ఉంటది, కడక్ గేమ్. ఆ గేమ్ లో ఎవడైతే గెలుస్తారో వాళ్ళు లోపల వండుకుంటారు. ఓడిపోయినవారు మధ్యలో దాకా రాత్రి 12 గంటల దాకా బయట వండుకోవాలి. చాలా ఇవాళ పొట్టు పొట్టు గేమ్ ఆడినాం. అలా గెలిచినాం కాబట్టి గెలిచినామని మ్యాగీ వండుతున్నాం. బయట మ్యాగీ గెలవకపోతే వండుకో, అవే ఉన్నది తింటది. ఒరి ఒరి మొత్తం గుంటు పోయింది. గెలవగానే పొట్టుడే పొట్టు పొట్టు పోయినాం. వేసేస్తున్నాం నీళ్ళు గరమైన నీళ్ళు సరిపోవచ్చు. కొన్ని పోతే సెట్ అవుతుంది.
నీళ్ళు సామో ఉన్నాయి ఇంకా గింతే ఉన్నాయి. అప్పటి నుంచి అదొకటి తినేవారు కడుపు టైట్ ఉన్నది. ఇగో ఇది ఒక్కటే వండుకుంటున్నాం మేము ఇప్పుడు. గిన్నె అని పంపినావు నీళ్ళు గిన్నె లావచ్చు పెట్రోల్ ఆయన పోసిరా ఇలా బాటిల్ ఇద్దరు కలిసి KBMB మీరు ఇద్దరే తినరు నాకు వద్దు బాబాయ్ KBMB గట్టు అందరు తినాలి. మీరు ఇద్దరే కాదు నాకేటో సైటిస్తుంది. నాకు టైట్ ఉంది మీరే ఇద్దరు తినాలి. నా కొడుకన్నా దొరుకుతుంది రే. ఇప్పుడైతే ఆ మ్యాగీ అయ్యేదాకా ఆగి తినాలి. ఇక మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇగో ఎంత పెద్దగా ఉన్నాయి బాగా తోకల్ ఈ కిందికి మళ్ళీ ఇటు తిరిగినాయి అవి అంత పెద్దగా ఉన్నాయి. ఇగో అంత టైట్ టైట్ ఉన్నాయి. ఒకటి కూడా బిస్కెట్లు ఇట్లా చాక్లెట్లు ఇట్లా లేచేయి లేచేయి. అది కింద పడు. సూపు వాళ్ళ సూపు పోయి కొంచెం కొంచెం బస్ బస్. Many believe in stolen dreams. Someone else's fears. If you think about it, you learn how to breathe, and now the weather's clear, my dear. Standing face to face with the mirror, like it's zero, no one's gonna fix it. Don't need a mask or a hero, like it's మన కొరియన్ నూడిల్స్ అయితే రెడీ అయినాయి. ఇప్పుడైతే తిని ఒక గేమ్ అన్నాడు అన్న, ఆ గేమ్ ఆడి వండుకున్నాం. ఈ గేమ్ రా ఏమో పుసుకొని ఓడిపోయినాం అనుకో. ఇట్లా బయట వండంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తా. మిడ్ నైట్ దాకా బయటనే బయట వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే గిన్నె ఘోరంగా చలి పెడుతుంది. అదే మరి తిను ప్లేట్ పడుకో ప్లేట్. నా వద్దు తినాలి తినాలి నా వద్దు అందరికి వేసుడు వేసుడు. నాకు కడుపు నిండా నాకు చిప్స్ తినని అర్థమైంది. ఇక ఇవి దీనికి అంతే. కొన్ని కొన్ని మనిషి కొన్ని మా అట్లా జాంబీ గారు రాకపోతే మంచిగా అయింది కాబట్టి వానికి ఎక్కువ వేసినాం. దయ్యం అనుకున్నా అది మొత్తం అట్టి ఊతుంది లోపల కవరింగ్. ప్లేట్ మార్చిండు. చూసినావా నేను తినేది వాడు తింటుండు అంటే నా మీద ఎంత ప్రేమ పట్రా. ఏదేమైనా తీతే మస్తున్నాయి. ఒకటి వాడి దగ్గర వీకింది చాక్లెట్. ఏమంటే ఒక చాక్లెట్ పోయింది. మరి గొడ్లే మీరు గుద్దలే ఎవరు మీరు గుద్దలే 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 మంచిగా ఉన్నప్పుడు ముగ్గురు షేర్ చేసుకోవాలి అది తప్పది. మనకు అది కారం కారం అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇస్తున్నా. అగో క్యారీ మీరు లోపలికి బయటకి వచ్చారా? బయటకు వచ్చారా? ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో ఏం కాంపిటీషన్ కాబోతుంది అంటే డైలాగ్ కాంపిటీషన్ అయితే కాబోతుంది. డైలాగ్ వచ్చేసి ఏంటంటే కరెక్ట్ రే ఇనూరు ఒక్కటేసారి పెడతా మళ్ళీ పెట్టాలి అంతే. అడొకసారి ఇటు ఒకసారి అంతే. మీరు నా తీరులో ఏర్రి మీరు దాంట్లో వెళ్ళినవాడు డైలాగ్ చెప్తాడు. మీరు నా తీరులో ఏర్రి మీరు దాంట్లో వెళ్ళినవాడు డైలాగ్ చెప్తాడు. బాబాయ్ అధికారం కోసం వస్తే ఫిక్స్ గా వీడే అవసరం లేదు వాడే వీడే మీ దాంట్లో నీళ్ళకైతే ముగ్గురు కర్రెప్పేసారు అనుకో ముగ్గురు మంచి ఒక్కసారి చెప్తారు. అందుకనే చక్కగా ఆడరు అని చెప్పిన. రాక్ పేపర్ సిజర్ ఆడు ఎవడు వెళ్తే వాడే వెళ్తా అంటే అంటే ఎవడైతే ఆడదా రెడీ రాక్ పేపర్ సీజర్
ఇది వాళ్ళ ప్రాబ్లం కాదు, కట్టే ప్రాబ్లం. ఒక నిమిషం నువ్వు వీళ్ళకి చెప్పు, నువ్వు వీళ్ళకి చెప్పు. అయ్యో లాస్ట్ సారి మంచిగా మనం నతిరలేద్దాము. నాలుగు ఎవడైతే ఎత్తారో వాడు ఫస్ట్ చెప్తాడు. చలో కర్రెలు తెల్లలు కర్రెలు తెల్లలు ఇంకోసారి అయిపోతుంది. పేపర్ సీజర్. నువ్వే ఓడిపోయినా, వాడు గెలిచిండు. విడిపోతే వాడు వీళ్ళకి చెప్పు. ఒక్కటే ఛాన్స్, ఎవరు మంచిగా చెప్తారో లోపల మూడు 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 ఒక్కటే ఛాన్స్. రెండు 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 అరే రెండు రే చామి రే చామి గెలవాలి రే అని ఇట్లా స్టార్ట్. వీడిపోతా వాడు వాడిపోతా యాక్షన్. వీడిపోతే వాడు కాదు, వీడిపోతే వాడు. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడు పోతే నా అమ్మ మొగుడు. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడమ్మ మూడంటోడ అధికార కొత్తే యాక్షన్. వాడిపోతే వీడు, వీడిపోతే వీడు. నువ్వు నవ్విస్తున్నావు అని అటు వాడిపోతే నీడు, వీడిపోతే వాడు. నన్ను అడ్డు అడ్డు. చెప్తా వాడిపోతే వీడు, వీడిపోతే వీడు. మన అమ్మ మూడు అని ఎవడని మళ్ళీ మళ్ళీ అవసరం మళ్ళీ చెప్తా వాళ్ళ సంతోషం. వీడిపోతే వాడు, వాడు పోతే వీడు, వాళ్ళమ్మ మూడంటే డిసిషన్ ఇచ్చేది ఎంపైర్. ఎంపైర్ డిసిషన్ ఇస్ ఫైనల్. గెలిచింది ఎవరు అంటే వైట్ టీమ్. వైట్ డ్రెస్ వాళ్ళు విన్నర్. ఫైనల్. డోర్ అవుతుంది. డోర్ డోర్ అన్న తప్పనా మేమా చెప్పిన తప్పు కాంప్రమైజ్ అయితే ప్రాంక్ చేసిన మీరే గెలిచిర్రు. బయటకు వస్తారు. అరే మనం ఏడవడానికి అంతే కదా. బయట కావాలంటే 12 దాకా బయట ఉండి 12 లోపలికి పోరు. కూర్చోరు బయటనే కూర్చోరు. సో వైట్ కలర్ వాళ్ళకి చెప్పినట్లుగానే వాళ్ళు వచ్చేసి 12 గంటల దాకా బయటకు ఉండాలి. బ్లాక్ కలర్ వాళ్ళు వచ్చేసి
లోపలనైతే వండుకుంటారు. గెలిచి బయట ఎందుకున్నారు ఇంకా అరే ఇల్లు లావట్ అది జరుపుడు ఇల్లనే వండుకోరు మంచిగా బయట చల్లగా ఉంది లోపల ఉడుకోపోతే లోపల డోర్ ఉన్నట్టు లోపలికి దోమలు రావు. ఇల్లు లావట్ ఇంకా జరుపుడు ఆ ఇల్లు చాలా వండుకోరు. ఓకే గైస్ తిన్నాం మంచిగా కడుపు నిండా తిన్నాం. ఎక్కడో అక్కడ వంటున్నాం. ఇక మేము లాస్ట్కు అయితే డైలాగ్ సెక్షన్ హైలైట్ అసలు. ఓకే గుడ్ నైట్ బాయ్. హాయ్ హాయ్. ఆ డైలాగ్ గెలుతా అయిపో గెలవలేదు. ఇక బయట కూర్చొని అంతా దోమలలో తత్తున్నాం. చలి పెడుతుంది. మళ్ళీ కొంచెం పైన 12 అయిపోయినాక లోపల పోవాలి. ఇక అప్పటిదాకా బయటనే సర్వే కావాలి. నిద్ర వస్తుందా పండున్నావు? మంచిగా ఉన్నాం అప్పుడు. పండుకున్నావు అయ్యా నవ్వుతున్నావు. దీని సర్వే కావాలి. ఇక మన ఇటు తర్వాత లోపల పోతాం. ఇక టైం అయితే 12 అవుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. అబ్బో ఘోరంగా పడుతుంది లోపల కూడా. ఇప్పుడు ఏమో అనుకోవాలి. అబ్బో సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. వైట్ హౌస్ వాళ్ళు వచ్చేసి ఇగో దీంట్లో అయితే సర్వైవ్ అయ్యారు. బ్లాక్ హౌస్ వాళ్ళు వచ్చేసి దీంట్లో అయితే సర్వైవ్ అయ్యారు. దీంట్లో 3 దాంట్లో 3. విషయం బయటట్టున్నది మొత్తమే. మనకు సూర్యుడు కూడా బయటకు వచ్చే సీన్ అయితే ఏం కనిపిస్తలేదు. సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది. హే సిరి వాట్ ఈస్ ది సన్ రైజ్ టైమ్ టుడే ఇన్ సిద్దిపేట్? 6:36కి సన్ రైజ్ ఉంది. మనకు టైం వచ్చేసి 7:08 అవుతుంది. ఇంకా కూడా తెల్లారలేదు. ఇంకా కూడా సూర్యుడు బయటకు అయితే రాలేదు. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.